పార్టీ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించారు వైఎస్ షర్మిల. ఆ తర్వాత ఏదైనా కావచ్చు జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఆవిడ పక్క రాష్ట్రానికి వెళ్ళడము, పార్టీ పెట్టడము, వైఎస్ఆర్టీపీ అని చెప్పి ఆ పార్టీలో మళ్ళీ పాదయాత్రలు చేశారు. అన్నీ చేసిన తర్వాత అధికార పార్టీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు, అరెస్టులు అయ్యాయి. ఇవన్నీ చూసిన మళ్ళీ కర్ణాటక డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ అట్లాగే ఉన్నారు. ఆ తర్వాత ఏపీ ఎన్నికల నాటికి చీఫ్ కిట్ పక్క వచ్చారు. అదంతా మీకు తెలిసిన విషయమే. అయితే 19లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి కీలక భూమికను ఎందుకన్నానంటే ఆవిడ పాదయాత్ర చేయడం. పాదయాత్ర సెంటిమెంట్ అనేది మనకి దాదాపుగా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. మన స్టేట్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర ఈ విధంగా చేసినప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఈసారి వచ్చినటువంటి ప్రభావం, ప్రజలు ఆకర్షితులు అవ్వడం, నమ్మకం పెట్టుకోవడం. అదేవిధంగా ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, మొన్న లోకేష్, షర్మిల కూడా చేసిన తర్వాతే కదా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మా టార్గెట్ ఫస్ట్ నుంచి ఇంతకుముందు నేను అడిగిన విధంగా 2024 కాదు 2029 వాళ్ళ టార్గెట్ అని చెప్పి ముందు ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే వైనాట్ 175 అని చెప్పి అక్కడి నుంచి వైఎస్ షర్మిల ఎంటర్ అయిన తర్వాత మాకు ప్రభావమే లేదు, అసలు ఆవిడ వల్ల ఒరిగేదేమీ లేదు, నష్టమేం లేదన్నటువంటి చెప్పిన సందర్భాల్లో 11 స్థానాలు పరిమితం అయ్యారు. బలం పెంచుకుంటూ ఉన్నారు. మరేంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి? షర్మిలమ్మ గారు ఫస్ట్ ఆమె పాదయాత్ర చేసింది 14కు ముందు, 19లో కాదు, 14కు ముందు ఆమె పాదయాత్ర చేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, తన అన్న కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం 14కు ముందు ఆమె కష్టపడ్డమాట వాస్తవమే. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమె పాదయాత్ర చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమె పాదయాత్ర చేసింది. ఐ థింక్ ఒక్కసారి తులసిరెడ్డి గారు ఉన్నారు కదా, తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమె పాదయాత్ర చేసింది. 14కు ముందు ఆమె పాదయాత్ర చేసింది. తర్వాత 19 ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. ఖచ్చితంగా 19 ఎన్నికల్లో ఆమె ప్రచారం కూడా చాలా ప్రభావితం చూపించింది. బాయ్ బాయ్ బాబు ఆ స్లోగను ఆమె నోటి ద్వారానే బాగా పాపులర్ అయింది. ఖచ్చితంగా ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడం కోసం ఆమె వంతు పాత్ర ఆమె పోషించింది. ఆమె ప్రభావం కూడా కొంత ఉంది, ఇది ఒప్పుకోదగిన విషయం. అయితే రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారి స్థాయిని, రాజశేఖర రెడ్డి గారిని నిలబెట్టాలి, రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా నేను తెలంగాణలో పార్టీ పెట్టుకొని నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఆమె తెలంగాణ వచ్చి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఏ నాయకురాలకైనా పార్టీకైనా కన్సిస్టెన్సీ ముఖ్యం. ఇప్పుడు 14లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాలా, అంత మాత్రాన వైండప్ చేయలే పార్టీని. జగన్మోహన్ రెడ్డి గారు వైండప్ చేయలే, 19కి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా పార్టీ పెట్టిన తర్వాత కన్సిస్టెంట్గా ఆమె ఫైట్ చేసి ఉంటే ఒకవేళ 19లో కాకపోయినా 18లో కాకపోయినా 23లోనైనా లేదంటే నెక్స్ట్ టర్మ్ అయినా కొంత ఒక స్టాండ్ దొరికేది ఆమెకి. ఓకే, తెలంగాణ స్టార్ట్ చేసింది తెలంగాణలో పార్టీ, ఏపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. అదే ఏది కాదమ్మా, వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించింది తెలంగాణలో. ఎలక్షన్స్ ఎప్పుడయ్యాయి? 18లో అయ్యాయి. 23లో ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి ఆమె స్టార్ట్ చేసింది. 23లో. ఒకవేళ 23లో ఆమె ప్రభావం చూపించకపోవచ్చు. కరెక్ట్. ఇక్కడ విషయం ఏంటంటే ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా తనిచ్చే మేక్ చేసే పాలసీ కానీ, ఆ పార్టీ ఇచ్చే హామీలు కానీ, ఆ నాయకుల యొక్క కన్సిస్టెన్సీ కానీ, పార్టీ యొక్క కన్సిస్టెన్సీ కానీ చూసిన తర్వాత ప్రజలు నమ్ముతారు. ప్రజలకి నమ్మకం కలిగేంత వరకు ఆ పార్టీ మనుగడ కొనసాగించడం కానీ, అధికారంలోకి రావటం కానీ సాధ్యం కాదు. ఇక్కడ ఎప్పటికప్పుడు టర్న్ తీసుకొని, ఎప్పటికప్పుడు యూటర్న్ తీసుకొని ఎప్పటికప్పుడు వెళ్ళాలంటే ఓటర్కి కావచ్చు, ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, పార్టీ మీద భయం వేస్తుంది, నమ్మకం ఉండదు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, మా పార్టీ విషయమే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని జరుగుతున్న దారుణాల మీద పార్టీ ప్రజల్లోకి రాకపోయి ఉంటే మా కార్యకర్తలు ఎంత భయపడతారు?
ఎంత భయపడతారు, ఈ పార్టీ మనుగడ ఉంటుందా ఉండదా అనేది కూడా వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ తీసుకొని ఏ రోజైతే రషీదు హత్య గురించి కానీ చెప్పండి. ఓకే. మహానందిలో జరిగిన హత్య గురించి కానీ ప్రజల్లోకి వచ్చేసి డేర్గా నేనున్నానని చెప్పేసి భరోసా ఇచ్చి కాపాడటం కోసం ప్రజల్లోకి వచ్చారో నాయకులకి లోకల్ నాయకులకి కార్యకర్తలకి